ఐనవోలు మల్లికార్జున స్వామి జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు ఆలయ ఈవో సుధాకర్. ఈ నెల 13 నుండి ఉగాది వరకు జరిగే ఉత్సవాల్లో భక్తులు అధికంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని పిలుపునిచ్చారు. దాదాపు 80,000 వాహనాలు పార్కింగ్ కోసం ఏర్పాటు చేశామని, మహిళా భక్తులకు ఇబ్బందులు కలగకుండా స్నానఘట్టాలు ఏర్పాటు చేశామని, భక్తుల రద్దీ దృష్టిలో పెట్టుకుని అదనపు సిబ్బందిని నియమించామంటున్న ఇక ఐనవోలు ఆలయ ఈవో సుధాకర్ తో మా వరంగల్ ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. మల్లికార్జున స్వామి మహా సిద్ధమైంది. ఇప్పటికే ఈ జాతరకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసిన పరిస్థితి. ఈ జాతరకు సంబంధించి కూడా ముందస్తుగానే భక్తులు కూడా దర్శనం చేసుకున్న పరిస్థితి. ఈ జాతర కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎన్ని నిర్వహించారో తెలుసుకోవడానికి ప్రస్తుతం మనతో పాటు ఆలయ ఈవో సుధాకర్ ఉన్నారు. ప్రయత్నించేద్దాం. నమస్తే అండి. ఈ జాతర మొత్తం ఎన్ని రోజులు నిర్వహిస్తారు, ఎన్ని నిర్వహించారు, ఎలాంటి? శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం ఐనవోలు 2026 జాతర జనవరి 13వ తేదీన ప్రారంభమవుతుంది. 14, 15, 16 తేదీల్లో జాతర ముఖ్యమైన తేదీలుగా జరుగుతాయి. అలాగే దీంతో పాటుగా ఉగాది వరకు కూడా భక్తులు అనేక వేల మంది స్వామివారిని దర్శించుకొని పట్నాలు వేసి బోనాలు మొక్కు చెల్లించుకోవడం జరుగుతుంది. ఈ జాతర సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖలతో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు, ఎమ్మెల్యే నాగరాజు గారు, గౌరవ కలెక్టరేట్ గారు సమీక్షా సమావేశం నిర్వహించారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల సమన్వయంతో జాతరకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. ఈ జాతరకు సంబంధించి చుట్టుపక్కల జిల్లాలు, కేవలం వరంగల్, హన్మకొండ కాకుండా చుట్టుపక్కల జిల్లాల ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వస్తుంటారు. ఆ భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి క్యూ లైన్లు ఏర్పాటు చేశారు? బస్సులు ఏమైనా ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేశారు? స్నాన గదులు కూడా వాళ్ళకి ఇంపార్టెంట్ కాబట్టి ఏర్పాట్లు ఏం చేశారు? భక్తులు ఈ సంవత్సరం అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. మేడారం జాతర ఉన్నందున ముందస్తుగా స్వామివారిని దర్శించుకున్న తర్వాతే మేడారం వెళ్ళటం ఆనవాయితీ కాబట్టి గత సంవత్సరం 2 లక్షల మంది భక్తులు రావడం జరిగింది. ఈ సంవత్సరం 3 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున వారి కొరకు ఉచిత దర్శనం 54 ఏర్పాటు. ధర్మ దర్శనంలో భక్తులకు వీలుగా మొబైల్ టాయిలెట్లను కూడా ఈ సంవత్సరం ఏర్పాటు చేశాం. ఈ బస్సుల కొరకు ప్రత్యేక బస్ ప్లేస్ ఏర్పాటు చేశాం. గత సంవత్సరం 12 పార్కింగ్ ప్లేసులు ఉండగా ఈ సంవత్సరం మరొక 5 అదనంగా పెంచి 17 పార్కింగ్ ప్లేసులను 80,000 వాహనాలు నిలవటానికి వీలుగా పార్కింగ్ ప్లేసులు 17 సిద్ధం చేశాం. అలాగే క్యూ లైన్ లో భక్తులకు త్రాగునీటి సదుపాయాన్ని అందించడానికి కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కొంతమంది ఇబ్బంది పడ్డారు, కేవలం విఐపీల కోసమే ఏర్పాట్లు చేశారు, కొంత సామాన్య భక్తులకు ఇబ్బందులు అవుతున్నాయని చెప్పి గతంలో చాలా మంది విమర్శించారు. ఈసారి ఆ పరిస్థితి అంటారా? సామాన్య భక్తులకు గతంలో ఇబ్బందులు జరిగిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ మంత్రి గారి సూచన ప్రకారం సామాన్య భక్తుల క్యూ లైన్ ను ఏ విధమైనటువంటి నిలుపుదల లేకుండా నడపాలని ఆదేశించున్నారు. దాని ప్రకారం పోలీస్ శాఖ వారి సహకారంతో ఆ భక్తుల క్యూ లైన్లను ఏ విధంగా స్టాపేజీ లేకుండా నడపడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. అలాగే భక్తులకు స్నానఘట్టాలు గతం కంటే అదనంగా ఒక 2 ఏర్పాటు చేశాం. డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా పర్మనెంట్ గా మరొక 2 అదనంగా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఈ యొక్క సామాన్య భక్తుల క్యూ లైన్ లో నిరంతరం నడిచే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఐనవోలు మల్లికార్జున స్వామి ఇక్కడ ఫేమస్ పెద్ద పట్టణాలు అంటారు. ఈ పట్టణాలకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? అంటే ఈ విధి నిర్వహణ కోసం ఈ ఎండోమెంట్ తరపు నుంచి ప్రత్యేకంగా ఇంకేమైనా ఎంప్లాయీస్ పెంచే ప్రయత్నం చేస్తారా? మరొక వైపు పూజారుల కొరత లేకుండా ఇది ఏమైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టారండి? ఒగ్గు పూజారులు ఇప్పుడు 5 వంతుల సుమారు 300 మంది వరకు ఈ జాతర సమయంలో పట్టణాలకు అందుబాటులో ఉంటారు. అలాగే దేవాదాయ శాఖ నుంచి ఒక 30 మంది డిప్యుటేషన్ స్టాఫ్ ని వివిధ దేవాలయాల నుంచి తీసుకొని రావడం జరుగుతుంది. అలాగే ప్రైవేట్ ఎంప్లాయీస్ ను, అలాగే వివిధ కళాశాలకు సంబంధించిన ఎన్సిసి వాలంటీర్లను కూడా తీసుకొని భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా సిబ్బందిని అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఐనవోలు జాతరకు సంబంధించి ఈ నెల 13వ తేదీ నుంచి ఉగాది వరకు కూడా ఈ ఐనవోలు ఉత్సవాలు జరుగుతుంటాయి. వరంగల్ జిల్లా మాత్రమే కాకుండా జిల్లా కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పటికే ఒకవైపు స్నానఘట్టాలతో పాటు క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేస్తాం. దాంతో పాటు దాదాపు 80,000 నుంచి 1,00,000 వరకు లడ్డూలు కూడా తయారు చేసిన పరిస్థితి. బస్సులు కూడా అదనంగా నడుపు, సిబ్బందిని కూడా పెంచుతున్నాం. ఖచ్చితంగా కూడా ఈ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము. ఈ నెల 13వ తేదీ జరిగే ఈ ఉత్సవాన్ని విజయవంతం చేస్తామని చెప్పేసి ఆలయ ఈవో సుధాకర్ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపతితో రాము, 6 టీవీ వరంగల్. ఎన్టీఆర్ జిల్లా